ఆశా భోస్లే గారు చనిపోయింది కదా. ఆశా భోస్లే ఇక లేరు. ఛాతీ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతూ లెజెండరీ బాలీవుడ్ గాయని తుది శ్వాస విడిచారు. నేడు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు. 1933లో జననం, 10వ ఏటే మరాఠీలో తొలిపాట, 8 దశాబ్దాల కెరీర్లో తెలుగు, హిందీ సహా 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన ఆశ ఈ ఫిబ్రవరిలో చివరిగా ఆమె పాడిన పాట విడుదల. ఆశ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురి సంతాపం. లెజెండరీ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే 92 ఇక లేరు. సినిమా పాటల్లో మహిళా గాత్రానికి గాంభీర్యాన్ని, లోతును, ఒక ప్రత్యేకతను, ఆకర్షతను జోడించి పాత పద్ధతులను తిరగరాసిన ఆ మధుర గాయని మరెలాని లోకాలకు తరలిపోయారు. ఆశా భోస్లే గారికి మనం కూడా నివాళి అర్పిస్తున్నాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని, ఇంత కోట్ల మందికి తన గాత్రం ద్వారా మైమరిపించి ఆహ్లాదాన్ని పంచిన ఒక పెద్దావిడ పాటల ద్వారా మన హృదయాలను రంజింపజేసింది. చాలా అద్భుతమైన గాయని. మన దగ్గర మన సౌత్లో సుశీల గారు, జానకి గారు, చిత్ర గారు, ఇట్లా మనకు కూడా కొంతమంది గొప్ప గాయనీలు ఉన్నారు. బాలీవుడ్లో ఆశా గారి పాటలు చాలా ఫేమస్.